ఏంటది? పూర్ణ. దాంతో మనం మొదలు పెడదాం. వాట్ ఈస్ దస్తా బస్తా? ఈ పెన్ను పేపర్. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా నేను ఈ సినిమాలోకి రావడానికి ముఖ్య కారణమైన రైటర్ సత్య గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆయనే నన్ను మహేశ్వర్ రెడ్డి గారికి పరిచయం చేశారు. సార్, మహేశ్వర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి ప్రాజెక్ట్లో ఒక యంగ్స్టర్కి అంటే ఒక డివోషనల్ వైబ్ ఉన్న పాటలు రాయటం అంత ఆషామాషి విషయం కాదు. ఈ రెండు పాటలు మాత్రం నేను 21 రోజులు ఒంటిపూట ఉపవాసం చేస్తూ రాసిన పాటలండి. మేబీ అందుకే అంత అద్భుతంగా వచ్చాయి. ఐఎమ్ ఏ బిగ్ డివోటీ ఆఫ్ శివ. 21 రోజులు ఏం జరిగిందో నాకు నిజంగా తెలియదు. ఆ పాటలు వచ్చిన తర్వాత అందరు చెప్తా ఉంటే జీవితానికి అంటే పాటల్ని నమ్ముకొని సినిమాని నమ్ముకొని ఇక్కడికి వచ్చినందుకు నిజంగా నా పేరు పరిపూర్ణం అయిపోయిందని నేను బలంగా నమ్ముతున్నాను. ఇంకా మా మహేశ్వర్ రెడ్డి గారి ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. ఇలాంటి పాటలు రాయాలంటే చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, బట్ ఆయన నమ్మారు, ఆయనే పుష్ చేశారు ఖచ్చితంగా మీరు రాయగలుగుతారు అని. అలా ఇచ్చిన ఆ పుష్ నేను 4 పాటలు సక్సెస్ఫుల్గా రాశాను. ఇప్పుడు మీరు ఇందాక విన్న 2 పాటలు అయితే నా ఎంతో పేరు తెచ్చుకొచ్చి పెట్టాయి. పొద్దున్న నుండి నాకు ఫోన్స్ వస్తున్నాయి నిన్న సినిమా అయిపోయిన దగ్గర నుండి. నేను నిజంగా ఎంజాయ్ చేస్తున్నాను ఈ మూమెంట్ని. తర్వాత మా డైరెక్టర్ అప్సర్ గారు చాలా కలోకియల్గా, బేసిక్గా ఆయన కూడా ఒక రైటరే. ఒక రైటర్ని మెప్పించాలంటే ఇంకో రైటర్కి ఎంత టాస్క్ ఉంటుంది. అందుకే బస్తా పేపర్ దస్తా పెన్నులు అంది. అందుకే అదే రీజన్. ఓకే, ఇప్పుడు అర్థమైంది. అది కాదట, అప్సర్ గారు చెప్తా అంటున్నారు. నిజం ఏంటి? అదే. సో అదండి, ఆయన ఒప్పించడానికి నేను పడ్డ పాటలు అన్నీ ఇన్ని కాదు. సో అందుకే అద్భుతంగా ఆయన చెప్పినట్టుగానే రాసుకుంటూ వెళ్ళాను కాబట్టి ఆ పాటలు అంత అద్భుతంగా వచ్చాయి. ఆ తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడిసా, ఆయన చెన్నైలో ఉన్నారు, ఇవాళ రాలేకపోయారు. నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఇంతటి టెర్రిఫిక్ ఆల్బమ్ నాకు ఇచ్చినందుకు. వికాస్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీతో నేను ఎన్నో పాటలు రాయాలి, జర్నీ ఇలాగే కొనసాగాలి. మా హీరో అశ్విన్ గారు సార్, ఫస్ట్ టైం మీతో వర్క్ చేస్తున్నాను సార్. బిగ్ బ్లాక్ బస్టర్తో మీతో జర్నీ ఇలా అసోసియేట్ చేయడం చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది సార్. టెరిఫిక్గా ఉన్నారు, ఐ మస్ట్ సే టెరిఫిక్గా ఉన్నారు స్క్రీన్ పైన. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా టీం అంటే కన్నుల పండుగ ఉందండి పెద్దవాళ్ళందరితో. నేను ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. కాశీ విశ్వనాథ్ గారు, అప్పాజీ గారు, పెద్దవాళ్ళందరూ, మా కో డైరెక్టర్ శ్రీనివాస్ గారు. అంటే చాలా జోవియల్గా ఉంది, ఎంజాయ్ చేస్తున్నాం సక్సెస్ని. మీ అందరికీ, మీడియా వారికి, ప్రేక్షకులకి ఇంత పెద్ద హిట్ ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ జీవిత గారు. థ్యాంక్ యూ సో మచ్. శివేంద్ర గారి గురించి చెప్పలేదు ఏమిటి అని అడుగుతున్నారు ఆయన కళ్ళని నాపైనే ఉన్నాయి, కెమెరా లెన్స్ అని నాపైనే పెట్టారు, అందుకే నేనేం మాట్లాడలేకపోతున్నాను. ఏదో ఒకసారి రమ్ రమ్ ఈశ్వరం ఒక లైన్ పూర్ణ. యా, కాలభైరవం అక్కడ పడిన ఒక ముఖ్య విషయం చెప్పాలండి ఇందులో. అయితే శివతత్వాలు, శివుడి గురించి పాటలు రాసినప్పుడు మనం శివుడి లేయర్లోనే వెళ్తాము. ఇందులో ఒక స్టెప్ ఫార్వర్డ్ అయ్యి నేను కాలభైరవుడు అంటే నథింగ్ బట్ ఒక శివుడి రూపమే కాబట్టి అది చెప్పే ప్రయత్నం చేశాను. కాలభైరవం ఓంకారం రుద్రరూప సాక్షాత్కారం కాలభైరవంగీకారం కార్యసిద్ధి సతతం కాలభైరవం ప్రాకారం రుద్రరూప సాక్షాత్కారం కాలభైరవం ఓంకారం క్షేత్రబాలకం భజేహం. థ్యాంక్ యూ సో మచ్. వాహ్.